రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ ఇందిరా గాంధీ జోహార్ ఇందిరా గాంధీ అరే సాధిస్తాం ఇందిరా గాంధీ గారి ఆశయాలను సాధిస్తాం ఇందిరా గాంధీ గారి ఆశయాలను సాధిస్తాం ఇందిరా గాంధీ జోహార్ ఇందిరా గాంధీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు స్వర్గీయ ఇందిరా గాంధీ గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు దండ వేసి పెద్దలు ఇక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్లు అదేవిధంగా పిఎస్సి చైర్మన్లు అందరూ నాతోటి సీనియర్ నాయకులు అన్న బాబాయ్ కొమరం ఫారం బాబాయ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే గరీబు అనేది మనం తరిమి కొట్టాలి, పేదరిక నిర్మూలన చేసిన వ్యక్తి ఇందిరమ్మ గారు ఒక ఆలోచనతో పేదవాడికి కూడు గుడ్డు నీళ్ళు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఆ రోజు నుండి వాడు ప్రధానమంత్రి అయిన కాడ నుంచి ఒక ఆలోచనతో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అంటే తెలియంది ఎవ్వరికి లేదు. ఈరోజు మళ్ళీ మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఇందిరమ్మ విషయం వచ్చింది. 10 సంవత్సరాలు కూడా మనం ఎవ్వరికి గరీబ్ దానికి ఇల్లు నీరు కూడా చేరలేదు. ఈరోజు మళ్ళీ కొత్త గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ మరి పేదవాడికి మరి మూడు కావాలని ఒక ఆలోచనతో ఈరోజు పేదవాడి ప్రభుత్వం ఇందిరమ్మ గారి ప్రభుత్వం అంటాం. ఆ రోజు కూడా ఆనాటి మనం స్వతంత్రం సాధించిన తర్వాత స్వతంత్రంలోనే పేదవాడు అనేవాడు ఉండకూడదు, పేదవాడిని మనం నిర్మూలించాలని ఆ రోజు పెట్టిన ప్రతిపాదన కూడు గుడ్డ నీరు అనేది. అలాంటిది ఈ రోజు వరకు మనం ఈరోజు ఆవిడ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మనం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ ఆశయాలకి ప్రతి పేదవాడికి చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ప్రతి వాడవాడ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. దానికి ఈరోజు బయ్యారంలో నేను మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ రేవంత్ రెడ్డి గారి మీటింగ్ వెళ్తూ మధ్యలో ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా మీరు ఆపి నన్ను ఈరోజు మనం జయంతి జరుపుకున్నందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. సోనియా గాంధీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పిఎస్ఎఫ్ చైర్మన్ గారు, ఈనాటి ముఖ్య అతిథి భద్రాచలం శాసనసభ్యులు పెద్దలు వెంకటరావు గారు, కాంగ్రెస్ కార్యకర్తలు, పత్రికా మిత్రులందరూ కూడా పేరు నమస్కారం. భారతదేశం మొత్తం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ఆలోచన చేసినటువంటి వ్యక్తి మరి పెద్దలమ్మ స్వర్గీయ ఇందిరమ్మ గారు. మరి వారి 117వ జన్మదిన వేడుకలు మహబూబాబాద్ జిల్లా బయారం మండలంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబం, దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి కుటుంబం జన్మించినటువంటి ఇందిరమ్మ గారు, ఇందిరాగాంధీ గారు వారు నిరంతరం దేశంలో ఉన్నటువంటి పేదల నిర్మూలన కోసం, బడుగు బలహీన వర్గాల కోసం గరీబ్ హఠావో పేరుతో పెద్ద ఎత్తున దేశం మొత్తం ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో నిరంతరం వారి సంక్షేమం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఒక ఇందిరమ్మ గారే, ఇందిరాగాంధీ గారే. వారితో పాటు దేశానికి ప్రాణత్యాగం చేసి ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి మొదటిగా దేశంలో ఏ పార్టీలో లేరు, వారే ఇందిరమ్మ గారు, ఇందిరాగాంధీ గారు. వారితో కాకుండా వారి కుటుంబంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన గొప్ప మరి వ్యక్తిగా తల్లి కొడుకు ఇద్దరు దేశం కోసమే, బడుగు బలహీన వర్గాల కోసమే, పేదల కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకత్వంలో పుట్టిన కుటుంబమే ఇందిరమ్మ కుటుంబం. కాంగ్రెస్ పార్టీ పేరు తెచ్చి
భారతదేశంలో మరి బ్రిటిష్ వాళ్ళు తరిమి కొట్టి మరి భారతదేశ స్వాతంత్ర్యం తెచ్చినటువంటి కుటుంబం కూడా మరి ఈనాడు ఇందిరమ్మ గారి కుటుంబమే. కాబట్టి మనం ఈరోజు వారు ఇచ్చినటువంటి గరీబీ హఠం పిలుపు ఏదైతే ఉందో అది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో నిరంతరం